ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు కేటీఆర్. ఇప్పటికే జగదీష్ రెడ్డి అక్కడే ఉన్నారు. ఇద్దరు కేసీఆర్తో సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్పై మరోసారి సిట్ నోటీసులు ఇవ్వనుంది. దాంతో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. నిన్న హరీష్ రావు కేటీఆర్తో సమాలోచనలు చేసిన కేసీఆర్ విచారణ గడువు కోరుతూ సిట్కు లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలన్నారు. తన నివాసం ఎర్రవల్లి ఫామ్ హౌసేనని, అక్కడే విచారణ జరపాలని సిట్ను కోరారు. దీంతో సిట్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే సిట్ చీఫ్ నేతృత్వంలో అధికారులు సమావేశమయ్యారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్లోని విచారణ జరపాలని ఆలోచిస్తున్నారు. మరోసారి 160 సిఆర్పిసి కింద కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. 6వ తేదీని సిట్ నోటీసుల్లో తెలపనుంది. కేసీఆర్ని ఎప్పుడు ప్రశ్నిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్కు సిట్ నోటీసుల నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు కేటీఆర్. ఇప్పటికే జగదీష్ రెడ్డి అక్కడే ఉన్నారు. ఇద్దరు కేసీఆర్తో సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్పై సిట్ నోటీసులు మరోసారి ఇవ్వబోతోంది. దాంతో ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. నిన్న హరీష్ రావు కేటీఆర్తో ఇదే విషయం మీద సమాలోచనలు జరిపారు. గడువు కోరుతూ సిట్కు లేఖ రాశారు కేసీఆర్. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలన్నారు. తన నివాసం ఎర్రవల్లి ఫామ్ హౌసేనని, అక్కడే విచారణ జరపాలని సిట్ను కోరారు. దాంతో సిట్ న్యాయ నిపుణులు సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే సిట్ చీఫ్ నేతృత్వంలో అధికారులు సమావేశమయ్యారు. ఈ విషయం మీద కేసీఆర్కు నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్లోనూ విచారణ జరపాలని చూస్తోంది. మరోసారి 160 సిఆర్పిసి కింద కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. మరో తేదీని సిట్ నోటీసుల్లో తెలపనుంది. కేసీఆర్ను ఎప్పుడు ప్రశ్నిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి. శ్రీనివాస్. చక్రి, నిన్న మధ్యాహ్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్కి సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని నందినగర్లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్ళి సిట్ అధికారులు అక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు రావాలని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ పిఏకి అక్కడ నోటీసులు అందజేశారు. నోటీసులు అందజేసిన తర్వాత సాయంత్రం సమయంలో ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ఫామ్ హౌస్కి చేరుకున్న తర్వాత సిట్ నోటీసులకు మాజీ సీఎం కేసీఆర్ రిప్లై కూడా ఇచ్చారు. ఆ రిప్లైలో ఏంటంటే ఇప్పుడు ఈరోజు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు. దీంతో పార్టీ నాయకులంతా, పార్టీ నేతలంతా తాను కూడా మున్సిపల్ ఎన్నికల హడావిడిలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాకుండా మరో రోజు గడువు ఇవ్వాలని చెప్పి సిట్ అధికారులకైతే మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాయడంతో మాత్రం దానికి మా సిట్ అధికారులు కూడా ఒప్పుకున్నారు. అయితే ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు మరోసారి మాజీ సీఎం కేసీఆర్కి సిట్ నోటీసులు ఇవ్వబోతున్నట్టయితే ప్రచారం జరుగుతుంది. అయితే ఒకవేళ నోటీసులు ఇస్తే కనుక ఏ తేదీ రమ్మని చెప్పి మళ్ళీ సిట్ నోటీసులు జారీ చేస్తారు. అలాగే నిన్న సిట్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ నిన్న రిప్లై ఇచ్చినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటి నుంచి ఏ నోటీసులు వచ్చినా కూడా ఎర్రవల్లిలో తన నివాసం ఏదైతే ఉందో, అధికారిక నివాసం, ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇదే ప్రదేశంలో నేను ఉంటాను కాబట్టి ఖచ్చితంగా అధికారులు నోటీసులు ఇస్తే ఇక్కడికే రావాలని చెప్పారు. కానీ అధికారులు మాత్రం, సిట్ అధికారులు మాత్రం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళి అక్కడే నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కూడా నోటీసులు ఎక్కడ ఇస్తారన్న దానిపై కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అలాగే ఒకవేళ నందినగర్లోనే నోటీసులు ఇస్తే కనుక దానిపైన కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం ఇంకా అంటే ఉత్కంఠగా అయితే మారింది. అలాగే కాసేపటి క్రితమే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి మొదటగా ఫామ్ హౌస్కి వచ్చారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా వచ్చారు. నిన్ననే కేటీఆర్ అసలు ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్న రాత్రి కావడంతో మాత్రం నిన్న కేటీఆర్ ఫామ్ హౌస్కి రాలేదు. దీంతో కాసేపటి క్రితమే
మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే జగదీష్ రెడ్డిలతో మాత్రం మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. భేటీ అయితే సిట్ అధికారులకు మాత్రం సిట్ అధికారులు పోలీస్ స్టేషన్కి రావాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంతో పాటు హైదరాబాద్ శివార్లో మరేమైనా ప్రదేశం ఉంటే అక్కడ కూడా కేసీఆర్ను మేము విచారిస్తామని చెప్పి సిట్ అధికారులు చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం లేఖలో తాను అంటే ఇటు 15 సంవత్సరాల కంటే వయసు తక్కువగా ఉన్న వారికి అలాగే 65 సంవత్సరాలు పైబడ్డ వారికి మాత్రం పోలీసుల విచారణ అంశంలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులో భాగంగానే తన వయసు రీత్యా తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈరోజు కూడా అంటే ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా తనను సిట్టు నోటీసుల నేపథ్యంలో విచారణ చేసుకోవచ్చని చెప్పి కేసీఆర్ నిన్న లేఖలో చెప్పారు. అయితే ఆ లేఖలో చెప్తూనే తాను ఒక భారతదేశ పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తాను కాబట్టి ఖచ్చితంగా సిట్ అధికారులకు సహకరిస్తానని కూడా చెప్పారు. అయితే సిట్ అధికారులు మాత్రం మరోమారు కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధమవుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే నోటీసులు ఎక్కడ ఇస్తారన్న దానిపై మాత్రం ప్రస్తుతం అయితే ఆ ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ నోటీసులు వస్తే కనుక నందినగర్కి వెళ్తే కనుక కేసీఆర్ కూడా ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం మొదటి నుంచి అయితే ఆసక్తిగా మారింది. అలాగే కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం పట్ల మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు పలుచోట్ల ఆందోళనలు చేపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇది సిట్టు చర్య కాదు, ఇది ఖచ్చితంగా ప్రతిదాడి చర్య. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఓ రాజకీయ క్రీడలో భాగంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు వివరిస్తున్నారు. అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో చాలా చోట్ల నిన్నటి నుంచి కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంది. తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తికి సిట్ నోటీసులు అంటే ఇది సూర్యుడి మీద ఉమ్మివేయడమే అంటూ కూడా నిన్న హరీష్ రావు కూడా ఆరోపించారు. అయితే ఇటు కేటీఆర్ కూడా ఖచ్చితంగా ఈ సిట్ నోటీసులను ఖచ్చితంగా తప్పుపడుతూ ఖచ్చితంగా అసలు తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తికి సిట్ నోటీసులు అంటే ఈ తెలంగాణ సమాజం ఒప్పుకోదంటూ కూడా కేటీఆర్ కూడా నిన్న వ్యాఖ్యానించారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారులు తీసుకునేటువంటి నిర్ణయం పైన కూడా అసలు ఉత్కంఠ నెలకొంది. సిట్ అధికారులు ఫామ్ హౌస్కి వచ్చి నోటీసులు ఇస్తారా లేకపోతే నిన్నట్లాగానే నందినగర్కి వెళ్ళి నోటీసులు ఇస్తారా అన్నది మాత్రం మనకి ఇక్కడ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. చక్రి.